everyone, welcome back to News in Infotech. This is Pushpa and I hope you guys are doing great. In this video, we are going to discuss about after learning Python, what should you learn? పైథాన్ నేర్చుకున్న తర్వాత ఎటు సైడ్ వెళ్తే బెటర్, ఏం నేర్చుకుంటే బెటర్ ఫ్యూచర్ ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ డేటా సైన్స్ అండ్ అనాలిసిస్. As you already have a good knowledge on Python, go with data science and analysis. ఆల్రెడీ పైథాన్ నేర్చుకుని ఉన్నారు కాబట్టి NumPy కానీ స్క్రాపీ కానీ మ్యాట్ప్లాట్లిబ్ ఈ 3 లైబ్రరీస్ నేర్చుకోవడం ద్వారా అండ్ అలానే స్కైకిట్ లర్న్. ఈ స్కైకిట్ లర్న్ అనేది ఈజీ వేలో మనం నేర్చుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదో ఇందులో ఉన్న ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీస్ని యూజ్ చేసి మిషన్ లెర్నింగ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అన్నది మనం ఈ స్పెసిఫిక్గా ఈ 4 నేర్చుకోవడం వల్ల ఈజీ అవుతుంది. అండ్ ఇది నేర్చుకోవడం వల్ల మిషన్ లెర్నింగ్తో పాటు మనం డేటా సైన్స్ వైపు కూడా వెళ్ళొచ్చు. అండ్ కమింగ్ టు సెకండ్ వన్, వెబ్ డెవలప్మెంట్. ఈ వెబ్ డెవలప్మెంట్లో 3 పార్ట్స్ ఉన్నాయి మేజర్గా. వన్ ఈజ్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్. డేటాబేస్ని ఒక పక్కకు పెడితే లైక్ డేటాబేస్ మీన్స్ SQL కానీ MySQL కానీ Oracle కానీ ఇలా చాలా ఉన్నాయి. అవి ఒక సైడ్కి పెడితే ఫ్రంట్ ఎండ్కి వచ్చేటప్పటికి HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్ నేర్చుకోవాలి. ఓకే, ఈ ఫ్రంట్ ఎండ్ కూడా జస్ట్ గివ్ మైనర్ ఇంపార్టెన్స్, లైక్ కొంచెం ఇంపార్టెన్స్ని తగ్గించి ఈ ఫ్రంట్ ఎండ్ని కూడా జస్ట్ పుట్ ఇట్ ఎ సైడ్. కమింగ్ టు ద బ్యాక్ ఎండ్కి వచ్చేటప్పటికి ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఉప్స్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంపల్సరీ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఈ పైథాన్ అనేది మీకు యూజ్ అవుతుంది. అండ్ ఈ పైథాన్లో లైక్ ఫ్లాస్క్ కానివ్వచ్చు, డ్యాంగో కానివ్వచ్చు, డీజాంగో కానివ్వచ్చు నేర్చుకోవచ్చు. లైక్ ఫ్లాస్క్ అనేది ఈజీ వే, అంటే యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది అండ్ బిగినర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అండ్ డీజాంగో వచ్చేటప్పటికి కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది, ఫంక్షనాలిటీస్ అవి ఎలా యూజ్ చేయాలో మనం ఈ డీజాంగోలో నేర్చుకోవచ్చు. ఎయిదర్ ఈజ్ ఓకే ఫర్, అంటే మీరు ఫ్లాస్క్ నేర్చుకున్నా కూడా ఓకే, డీజాంగో నేర్చుకున్నా కూడా ఓకే, వెబ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే. Coming to the third option, automation and scripting. Python వచ్చి, as you already know, Python is a beginner friendly language. సో Python వచ్చిన వాళ్ళు ఈ ఆటోమేషన్ అండ్ స్క్రిప్టింగ్ని నేర్చుకోండి. ఆటోమేషన్తో పాటు స్క్రిప్టింగ్కి మోర్ ఇంపార్టెన్స్ ఇవ్వండి, బికాస్ స్క్రిప్టింగ్లో సెలీనియం ఫ్రేమ్వర్క్స్ లైబ్రరీస్ నేర్చుకోవడం వలన ఈజీ వేలో మీరు ముందుకు వెళ్ళచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ని నేర్చుకోవడం వల్ల APIని ఎలా ఆటోమేట్ చేయాలి, లేదు అంటే UI ఎలిమెంట్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి API అండ్ వర్క్ ఫ్లోని ఎలా ఆటోమేట్ చేయాలి, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ని మనం నేర్చుకోవచ్చు. అండ్ పైథాన్ కమ్ ఆటోమేషన్ టెస్టింగ్ వైపు మనం వెళ్ళచ్చు. నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఏంటి అంటే లైక్ సైబర్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్. ఈ సైబర్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్లో మోస్ట్లీ బ్యాష్ స్క్రిప్టింగ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఈ బ్యాష్ స్క్రిప్టింగ్ ద్వారా మనం సైబర్ సెక్యూరిటీ లేదా ఎథికల్ హ్యాకింగ్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఈజీ వేలో ప్రాక్టీస్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటుంది. బట్ పెనిట్రేషన్ టెస్టింగ్కి వచ్చేటప్పటికి కొన్ని వల్నరబిలిటీస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక ఏదో ఒక ఉప్స్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది యూస్ అవుతుంది. సో యాజ్ యూ ఆల్రెడీ హ్యావ్ ద పైథాన్, ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ. పైథాన్ ఆల్రెడీ వచ్చు కాబట్టి మనకి ఇది ఈజీ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి GUI డెవలప్మెంట్. ఈ GUI డెవలప్మెంట్ సైడ్ కూడా మీరు వెళ్ళచ్చు. ఆల్రెడీ యూ హ్యావ్ ద పైథాన్ నాలెడ్జ్, సో యూ హ్యావ్ ఆల్రెడీ పైథాన్ నాలెడ్జ్. సో టీకింటర్ అనే ఒక లైబ్రరీని మీరు నేర్చుకున్నట్టయితే ఈ డెవలపర్ సైడ్ లైక్ GUI డెవలప్మెంట్ సైడ్ కూడా మనం వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేటప్పుడు నెట్వర్కింగ్ అండ్ APIs. ఈ నెట్వర్కింగ్ అండ్ APIస్లో మోస్ట్లీ మనం నెట్వర్కింగ్ ప్రిన్సిపల్స్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇందులో మనం రిక్వెస్ట్ అనే ఫ్రేమ్వర్క్ని నేర్చుకోవాలి. ఈ రిక్వెస్ట్ అనే ఫ్రేమ్వర్క్ని ఫుల్గా నేర్చుకోవడం వల్ల ఏంటి అంటే నెట్వర్కింగ్ ఫంక్షనాలిటీస్ అన్నీ మనకి గ్రిప్లో ఉంటాయి అండ్ ఈజీ వేలో మనకి ఆ వేలో అంటే ఆ నెట్వర్కింగ్ సైడ్ వెళ్ళడానికి హోప్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి ఏంటి అంటే గేమ్ డెవలప్మెంట్కి వచ్చేటప్పటికి ఒకే ఒక ఫ్రేమ్వర్క్ అంటే పైగేమ్ అని చెప్పి ఉంటుంది. ఆ లైబ్రరీని నేర్చుకోవడం ద్వారా మీరు
గేమ్స్ని డెవలప్ చేయొచ్చు. సో ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్, అంటే మీరు పైథాన్ వచ్చిన తర్వాత డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లైబ్రరీస్లో వర్క్ చేయడం వలన మీరు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జాబ్ రోల్స్లోకి వెళ్ళొచ్చు. అండ్ ఇవన్నీ నేర్చుకోవడం ఈజీ అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ హ్యావ్ నాలెడ్జ్ అండ్ పైథాన్, రైట్? ఈ ఫ్రేమ్ వర్క్స్ అనేవి కూడా ఇంటర్లింక్ అయి ఉంటాయి కాబట్టి ఈజీ వేలో లర్న్ చేసి ఈజీ వేలో మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జాబ్ రోల్స్ని మనం అప్రోచ్ అవ్వచ్చు. ఏదైతే ఈజీ ఉంటుందో, ఏదైతే మీకు ఈజీ వేలో లర్న్ చేయగలరో ఆ సైడ్ని చూస్ చేసుకోండి. ఇంట్రెస్ట్ కూడా ముఖ్యం. ఇవి వస్తే వచ్చేస్తా అంటే యూ హ్యావ్ టు పుట్ సమ్ ఆఫ్ ద హార్డ్ వర్క్ టువర్డ్స్ దాట్. లర్న్ చేసేటప్పుడు కొంచెం హార్డ్ వర్క్ ఎక్కువ పెడుతూ ఉండండి. యూ విల్ డెఫినెట్లీ గెట్ మీకు డెఫినెట్గా ఏదో ఒక ఫీల్డ్లో గ్రిప్ అనేది వస్తుంది అండ్ జాబ్స్ అనేవి కూడా ఈజీ వేలో మీరు గెయిన్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ ఇన్ ఇన్ఫో.